దుర్గ గుడిలో అడుగడుగున నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఈవో సీను నాయక్ నిరంతర పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. కానీ దుర్గమ్మ సొమ్ముని కొందరు ఇంటి దొంగలే కాజేస్తూనే ఉన్నారు అన్న విమర్శ సర్వత్రా వినిపిస్తుంది. మరికొంతమంది అవినీతి అధికారుల కారణంగా దుర్గమ్మ సొమ్ము లూటీ అవుతుంది. భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తులకు ఇచ్చేందుకు తయారు చేసిన లడ్డూలు సుమారు 8 నుండి 10 లక్షల వరకు మిగిలిపోయే అవకాశం ఉంది. ఇదే విషయం బయటకు పొక్కింది. ఆ ఇంటి దొంగల విషయం బయటకు రావడంతో ఏం జరుగుతుందా అని గూడుపుటాన్ని చేస్తున్నట్టుగా సమాచారం. ఇంతకీ మహామండపం 6వ అంతస్తులో ప్రసాదాల తయారీ ముడిసరుకులో ఎంత తీసుకున్నారు, ఎంత వాడారు అనే లెక్కలు తెలియాల్సి ఉంది. ఇదంతా ఈవో సీనా నాయక్ కూడా తెలియకుండా జరిగిందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈవో ఆదేశాలకు లడ్డూ పోర్టు విభాగం ఏఈఓతో సంబంధిత సిబ్బంది లెక్క చేయకపోవడమే అందుకు కారణమని చెప్పక తప్పదు. ఏది ఏమైనా తక్షణమే లడ్డూ పోర్టు ఏఈఓతో పాటు దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అంచనాలకు మించి తయారు చేయగా మిగిలిపోయిన అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు. ఉచితంగా పంపిణీ చేయాలంటే దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. మరి ఎండోమెంట్ కమిషనర్కి అనుమతి ఉందా లేదా అని సాక్షాత్తు ఆ దుర్గమ్మకే తెలియాలి.